యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అండ్ ఆ నలుగురు ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే రాజేంద్ర ప్రసాద్ గారి మీ సీన్లు ఉంటాయి అనమాట. కొంచెం సీరియస్ సీన్లు పక్కన పెడితే ఇప్పుడు బూస్ట్ కాగమంది తీసుకొచ్చే సీన్ ఒకటి ఉంటుంది. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఏదో డైలాగులు రాస్తే ఆ డైలాగులు చెప్పినట్టు లేవు ఆ సీన్. ఫాదర్ అండ్ సన్ ఎందుకంటే అలా చూపించారు. ఇప్పుడు జుట్టు పట్టుకుని మొత్తం పైకి పెట్టిపో. అవును, నిజంగా అది చాలా ప్రతి ఇంట్లో కూడా అంటే రిలేషన్, ఒక ఫాదర్ సన్ ఎలా రిలేషన్ బాండింగ్ ఉంటుంది, ఒక మదర్ ఒక కూతురుకి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది, ఎక్కువ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆ ఫీల్ అది చాలా బాగా చూపించారండి చంద్రశేఖర్. అందుకే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా. ఒక పేరెంట్స్కి ఒక పిల్లలకి ఎవరికైనా చూపించాలి ఒక పేరెంట్స్ అనుకుంటే మాత్రం ఆ నలుగురు సినిమా ఎప్పటికీ అంటే హ్యూమన్ వాల్యూస్. ఇప్పుడు తల్లిదండ్రుల వాల్యూస్ అన్నది అంటే మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు చాలామంది. కానీ ఆ పిల్లలకి ఒకసారి సినిమా చూపిస్తే హౌ టు పేరెంట్స్ రెస్పెక్ట్ ఏంటి, అసలు మా ఎలా చూసుకోవాలి అన్నది ఖచ్చితంగా మనిషి ఉన్నంత వరకే అండి. మనిషి లేకపోయిన తర్వాత మనం ఏం చేసినా నెవర్ వేస్ట్ ఏం చేసినా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు మంచి ట్రావెలింగ్ ఉంది. అండ్ మాకు పర్సనల్గా తెలుసు ఆయన. అంటే ఆయన ఎట్లా ఉంటుందంటే ఒకసారి కనిపించిన తర్వాత రెండోసారి భుజం మీద చేసి ఎరా బడవా అంటాడు. నిజంగా అంటే అది ఒక లవ్తో కూడిన తిట్టు కూడా కాదు, ఒక పలకరింపు. అదే మొన్న వారిని అడగడానికే లీడ్. సో రాజేంద్ర ప్రసాద్ గారు అనాలని ఎవరిని అనరు. లేదు, ఆయన వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా మంచి పర్సన్, నైస్ పర్సన్. ఆయన తర్వాత దానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. వార్నర్ అది అంటే ఏమర్థమైంది అంటే అంత పెద్ద క్రికెటర్ అందరికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇది వరల్డ్ ఫ్యాన్స్ కదా. సో రాజేంద్ర ప్రసాద్ గారు అలా అనేసరికి చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. కాకపోతే ఆ ఫీల్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమేసీ ఏంటన్నది మనకు ముందుగా తెలియదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది, ఆ లంచ్ ఆ డిన్నర్ కలిసి చేసి ఒక స్పెండ్ చేసిన ఆ 2 days తెలీదు. సో దానివల్ల ఆ చనువుతో ఆయన అక్కడ స్టేజ్ పైన మాట్లాడేసరికి చాలామంది అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, రిసీవ్ చేసుకోలేకపోయారు. తర్వాత దానికి అపాలజీ కూడా చెప్పారు ఆయన. నిజంగా అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే మన సొంతం అన్న ఒక ఫీల్ ఆ వేలో మాట్లాడేసరికి ఆ ఆడియన్స్కి ఏంటి తెలుగు రాదు కాబట్టి నిన్ను మాట్లాడినారు అది ఇది అని చెప్పి ఇలా కామెంట్ చేస్తారు. తర్వాత రియాక్ట్ అయ్యి తను ఒక రాజేంద్ర ప్రసాద్ సార్ ఒక వీడియో పెట్టారు. చాలా హ్యాపీ అది. ఎందుకంటే ఆ బాండింగ్ తెలియకున్నప్పుడు మనం టక్మని మాట్లాడేసరికి అర్థం కాదు. కానీ ఇద్దరు కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేసేసరికి ఓకే అమ్మాయి అంటే అపాలజీ ఎప్పుడు కూడా రిలేషన్ చూపించిన తర్వాత మాట్లాడితే ఆ ఫీల్ వేరు, మాట్లాడిన తర్వాత ఈ రిలేషన్ చెప్పారు కాబట్టి ఓకే కూల్ ఎవ్రీథింగ్. అండ్ ఆ నలుగురికి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్. అందులో హీరో రాజా గారితో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, మంచి ట్రావెలింగ్ ఉంది ఇద్దరు మధ్య. అవును, నాన్నతో ఆల్మోస్ట్ నేను చాలా ట్రావెల్ చేశాను. రాజాను కూడా వెరీ నైస్ పర్సన్. అవును, బట్ రాజా గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాలు ఎలా చూస్తారు అసలు, మార్నింగ్ వెళ్ళిపోయి అసలు వేరే నిర్మాత నాకు కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశారు, నేను కూడా చూశాను. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినిమా ఉండబట్టే రాజా అనే పర్సన్ అందరికి తెలిసారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన పాత్ మారింది, ఓకే అది ఆయన చాయిస్, తప్పేం లేదు. బట్ పాత్ మార్చుకున్న తర్వాత సినిమాని తక్కువగా మాట్లాడకూడదు కదా, ఆ కామెంట్స్ ఎలా చూస్తారు? ఏమంటే రాజా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అన్న లేరు. సో ఆ నలుగురు సినిమా తర్వాత నేను చాలా అన్నగా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను కూడా చాలా ట్రావెల్ చేశాను అన్నతో, రాజాన్నతో. సో వెరీ నైస్ పర్సన్. బట్ ఆ మాటతో నాకు కూడా మీరు చెప్పినట్టుగానే ఆ మాట అంటే నాకు కూడా బాధ వేసింది ఎక్కడో ఒక కార్నర్లో. ఎందుకంటే తను రికగ్నిషన్ సంపాదించుకుంది, ఇప్పుడు ఫాస్టర్గా వెళ్ళి ఇంతమందికి ప్రజలకి తన బోధిస్తుంది, చెప్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది కూడా ఒక సినిమా నుంచే వెళ్ళి. కానీ అలాంటి సినిమాని అవమానించడం అన్నది అంటే ప్రతి శుక్రవారం లైన్లో నుంచుని సినిమాలు ఎలా చూస్తారయ్యా మీరు అంటే, ఈయన సినిమా కోసం కూడా చాలామంది లైన్లో నుంచి చూశారు. చూడకుండా ఆనంద్ అనే అంత పెద్ద హిట్ రాలేదు, ఆ నలుగురు రాలేదు, వెన్నెల అనే సినిమా రాలేదు, భద్రాద్రి, చాలా సో మెనీ ఫిలిమ్స్ తను చేసినవి కూడా ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్గానే తను అందులోకి వెళ్ళి ఇంత క్రేజ్ని సంపాదించుకోవడం జరుగుతుంది. సో అలాంటిది మొన్న కూడా నేను కొన్ని రీల్స్లో నాకు ఫార్వర్డ్ చేశారు. ఏది 2 కోట్లు ఇస్తారు, ఒక 2 months ముందు నా దగ్గరికి వచ్చి ప్రొడ్యూసరు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూసుకోకుండా నేను సమాధానం చెప్పాను. అవన్నీ వెరీ ఇప్పుడు ఆర్టిస్టులు అన్న వాళ్ళకి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అసలు సంబంధం లేదు, అది యూనివర్సల్. ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు ఉన్నారు, క్రిస్టియన్. కేరళలో ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో మన దాంట్లోనే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. కన్నడలో ఉన్నారు, అది చెప్తున్నాను.